హిమాలయ పర్వతాల మధ్యలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో శివయ్య అనే ఓ భక్తుడుండేవాడు. అతను ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఓం నమః శివాయ మంత్రం జపిస్తూ శివాలయంలో అభిషేకం చేసేవాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అతనిలో ఒక చిన్న గర్వం మొదలైంది. ఈ గ్రామంలో నాకంటే గొప్ప భక్తుడు ఎవరు లేరు అని తనలో తాను అనుకోవడం మొదలుపెట్టాడు. ఆ విషయం తెలుసుకున్న శివయ్య పరమేశ్వరుడు తన భక్తునికి ఒక చిన్న పాఠం చెప్పాలని అనుకున్నాడు. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో అతని ముందుకొచ్చాడు. నీవు గొప్ప భక్తుడు అని విన్నాను. నాకొక చిన్న సహాయం చేస్తావా అని అడిగాడు. శివయ్య అంగీకరించాడు. కానీ అతని మనసులో ఇంకా గర్వమే. వృద్ధుడు ఒక పెద్ద రాయి చూపించి దీన్ని కాస్త ఆలయం లోపలికి తీసుకెళ్ళు అన్నాడు. శివయ్య ప్రయత్నించాడు. కానీ ఆ రాయి కదల్లేదు. మరల ప్రయత్నించినా అతనికి సాధ్యం కాలేదు. అప్పుడు వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు, భక్తి ఉన్నచోట గర్వం ఉండకూడదు. గర్వం ఉన్నచోట భక్తి నిలవదు. అంతే. ఆ వృద్ధుడు క్షణంలో పరమేశ్వరుడి స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. శివయ్య కన్నీళ్లు పెట్టుకొని, ప్రభూ, నన్ను క్షమించు అని నమస్కరించాడు. శివుడు ఆశీర్వదించి అన్నాడు, నిజమైన భక్తి అనేది హృదయంలో వినయం ఉండటం. ఆ రోజు నుండి శివయ్య వినయంతో భక్తి చేసేవాడు. ఓం నమః శివాయ.